తెలంగాణ రాజకీయాలలో సంచలనం చోటు చేసుకోనుందా? జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తే రాజకీయ పరిణామాలు మారిపోతాయా? జనసేనాని వస్తారన్న ప్రకటనతో బీజేపీ జనసేన అభ్యర్థులు ఫుల్ జోష్లో ఉన్నారా? హంగే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాషాయ పార్టీకి పవన్ ప్రచారం కొండంత బలాన్ని ఇవ్వనుందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తారని కిషన్ రెడ్డి చెప్పడంతో ఇప్పుడు రాజకీయ వాతావరణం రంజుగా మారిపోయింది. ఎందుకంటే తెలంగాణ ప్రచారం ఇప్పుడు పీక్స్కి చేరుకుంది. సరిగ్గా 13 రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉంది. పవన్ తన పార్టీ తరపున 8 మంది అభ్యర్థులను పోటీకి పెట్టారు. బీజేపీతో పొత్తు ఉంది. తెలంగాణలో ఒకే ఒక్క మీటింగ్ అది కూడా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఆయన పాల్గొన్నారు. దాదాపు ఆ తర్వాత మాత్రం ఆయన ప్రచారంలోకి దిగలేదు. నిజానికి ఈ పార్టీకి పవన్ చాలా సభలను కవర్ చేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ పవన్ నుంచైతే అలాంటి ప్రకటన రావడం లేదు. దీంతో అందరి నుంచి ఇప్పుడు ఈ ప్రశ్న నేరుగా వెళ్లి తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి వద్దకే వెళ్ళింది. ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు వచ్చిన మొదటి ప్రశ్న ఇదే: పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రచారంలోకి వస్తున్నారు అని. దానికి కిషన్ రెడ్డి ఇచ్చిన రిప్లై కూడా ఆసక్తిగా ఉంది. పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో భాగస్వామి, ఆయన బీజేపీ జనసేన తరపున ప్రచారాన్ని త్వరలో చేస్తారు అని చెప్పుకొచ్చారు. ఒకవైపు పోలింగ్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. పవన్ కూడా ప్రచారానికి రానున్నారన్న ప్రకటనతో రాజకీయం వేడెక్కింది. అలాగే పవన్ పార్టీ అభ్యర్థులు కూడా తమ నేత ప్రచారం చేస్తే తమకు విజయావకాశాలు బాగా పెరుగుతాయని భావిస్తున్నారు. తమ పార్టీ జనసేన కలిసి మొత్తం 39 మంది బీసీ అభ్యర్థులకు టికెట్ ఇచ్చిందని, తమది బీసీల పార్టీ అని కూడా కిషన్ రెడ్డి చెప్పారు. అయితే ఒకవైపు తెలుగుదేశం జెండాలు కాంగ్రెస్ జెండాలతో కలిసి కనిపిస్తున్నాయి. మరోవైపు తెలుగుదేశంతో జనసేన ఏపీలో పొత్తు పెట్టుకుంది. పవన్ కనుక గట్టిగా ప్రచారం చేస్తే అది కాంగ్రెస్కి దెబ్బ అవుతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఓట్లు చీలి అంతిమంగా బీఆర్ఎస్కి ఎంతో కొంత మేలు చేస్తుంది అని అంటున్నారు. అదేవిధంగా బీజేపీ గ్రాఫ్ చూస్తే రోజురోజుకి తగ్గుతోందని, కేసీఆర్ ప్రసంగాలను చూస్తే అర్థమవుతుందని అంటున్నారు విశ్లేషకులు. పదే పదే కాంగ్రెస్ గెలిస్తే అంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారు. నిజానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్యనే హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సీరియస్గా బరిలోకి దిగి ప్రచారం చేస్తే తెలంగాణ రాజకీయమే మారిపోతుంది. హంగు వచ్చేలా పవన్ ఎఫెక్ట్ పడితే అది బీజేపీకి ప్లస్ అవుతుంది. నిజానికి ఏపీలో కంటే పవన్కు తెలంగాణలోని అభిమానులు ఎక్కువ. మొత్తానికి పవన్ ప్రచారం కోసం అంతా వెయిటింగ్ అని మాత్రం వినిపిస్తున్నమాట. కానీ పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా విడ్రాల్ సింక్ ఈరోజు ఉన్నాయి కాబట్టి తప్పకుండా వారు ఈ యొక్క తెలంగాణలో ఎన్డీఏ తరఫున బీజేపీ జనసేన తరఫున ప్రచారంలో పాల్గొంటారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. బహిరంగ సభలు ప్రచారాలతో ప్రజలకు చేరువై ఓట్లను అభ్యర్థించే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే ఏపీ రాజకీయాల్లో తన రాజకీయ చాణక్యత వైసీపీకి చుక్కలు చూపిస్తున్న జనసేనాని
ఇక తెలంగాణ గడ్డపై ఫోకస్ పెడితే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. ఏపీ కన్నా ముందుగా తెలంగాణలో ఎన్నికలొస్తుండటంతో సేనాని వారాహి తెలంగాణలో ఎన్నికల యుద్ధం చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీ ప్రచార రథం వారాహి గతంలో కొండగట్టు అంజన్నగుడిలోని ప్రత్యేక పూజలు జరుపుకుని ఏపీ రాజకీయ రణరంగంలోకి దూకింది. వారాహిపై జనసేనాని సమరసేనానిగా నిలబడి తన ప్రశ్నల అస్త్రాలతో అధికార పార్టీని హడలెత్తించారు. ఈ నేపథ్యంలోనే పవన్ వారాహి తెలంగాణ గడ్డపై అడుగు పెట్టబోతోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే ఏపీలో 4 విడతల్ని పూర్తి చేసుకున్న వారాహి తెలంగాణ ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ఇక త్వరలోనే ఉద్యమాల గడ్డపై అడుగుపెట్టబోతున్నట్లు వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కిషన్ రెడ్డి ప్రకటనతో వారాహి యాత్ర తెలంగాణలో ఉంటుందన్న ప్రచారాన్ని జనసేనలో కొంతమంది కార్యకర్తలు తెరపైకి తెస్తున్నారు. వారాహి యాత్రలో కీలక నియోజకవర్గాలను టార్గెట్ చేస్తే జనసేన తెలంగాణలో కొన్ని సీట్లు గెలుచుకుంటుందని, అటు బీజేపీ కూడా కొన్ని సీట్లు గెలుచుకోవడం ద్వారా హంగు వచ్చే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఓవైపు ఏపీలో మరోవైపు తెలంగాణలో తన మార్కుని చూపిస్తూ సేనాని ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఇక తెలంగాణలో బీజేపీ జనసేన కూటమి అనుకున్న స్థాయిలో సీట్లను దక్కించుకోవాలని అధికారం దిశగా పావులు కదుపుతోంది. మరోవైపు పవన్ కూడా తన స్టైల్, భాష, మాట, ఊపు తెలంగాణ ప్రజలకు కూడా చూపించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇప్పటికే అన్ని పార్టీలు ఓ రేంజ్లో ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రచారంలో లీడ్లో ఉన్నట్లు అటు కాంగ్రెస్ కూడా వరుస మీటింగ్లతో ప్రచారం హోరెత్తిస్తోంది. ఏ రకంగా చూసినా తెలంగాణలో బీజేపీ వెనుకబడి ఉన్నట్టే కనిపిస్తోన్న తరుణంలో మొన్నటి వరకు మంచి జోష్లో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గింది. ఇలాంటి టైంలో ఆ పార్టీలో జోష్ నింపేందుకు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే కాషాయ శ్రేణుల్లో ఇటు జన సైనికుల్లో సరికొత్త ఉత్సాహం నింపడం ఖాయం. పవన్ కళ్యాణ్ తెలంగాణ స్కెడ్యూల్ 2-3 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్టు సమాచారం. దీనిపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రచారానికి పవన్ వస్తున్నారని తెలియడంతో అటు జనసేనతో పాటు ఇటు బీజేపీ నేతల్లో కూడా ఫుల్ జోష్ నిండింది. ఏపీలో తన స్పీచ్లతో అధికార పార్టీకి చెమటలు పట్టిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఏపీతో కంపేర్ చేస్తే తెలంగాణలో పరిస్థితులు వేరుగా ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికార పక్షాన్ని ప్రశ్నించక తప్పదు. దీంతో పవన్ ఇక్కడ ఎలాంటి స్పీచ్లు ఇవ్వబోతున్నారు, తెలంగాణ ప్రభుత్వాన్ని ఎలా నిలదీయబోతున్నారని జనసేన కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బీజేపీ గెలుపు కోసం కంటే కూడా హంగ్ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. హంగ్ వస్తే అధికారం తమదే అని కాషాయ పెద్దలు ఇప్పటికే బహిరంగ ప్రకటనలు సైతం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ ప్రచారంతో చేకూరే బలంతో రాజకీయాన్ని తమ వైపు తిప్పుకోవాలని ఆశతో ఉన్నారు కమలనాథులు. మరి తెలంగాణ ఎన్నికల చదరంగంలో బీజేపీ కూటమి ఎటువంటి సంచలనాలు సృష్టిస్తుందో తేలాల్సి ఉంది.